కొన్ని కేసులు మనం మర్చిపోదాం అనుకున్నా, దాంట్లో ఏమంత డీప్ లేదు అనుకున్నా, అవి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటాయి. దాని కోవకి చెందినవే రాజ్ తరుణ్, లావణ్య కేసు. అప్పుడు మెయిన్ క్యారెక్టర్స్‌గా ఉన్న రాజ్ తరుణ్, లావణ్య ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అయ్యారు. అప్పుడు సైడ్ క్యారెక్టర్‌గా ఉన్న మస్తాన్ సాయి ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్‌గా మిగిలాడు. అసలు ఏం జరిగింది? ఇంతలోకొస్తే రాజ్ తరుణ్, లావణ్యకి అసలు ఏమైంది అంటే, రాజ్ తరుణ్, లావణ్య రిలేషన్‌లో ఉన్నారు. కానీ తన్ని మోసం చేసి ఇంకొక అమ్మాయి మోజులో పడ్డాడు రాజ్ తరుణ్. తన్ని పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకోవాలి అని అప్పుడు కేసులు పెట్టి చాలా దగ్గర మీడియాలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది లావణ్య. అది మనందరికీ తెలుసు. అప్పుడు చాలా వెనకాల పడేవాడు, పెళ్లి చేసుకుందాం అని. అవన్నీ అప్పటి నుంచి టెక్స్ట్లు కూడా అలాగే ఉన్నాయి మరి. సో అప్పటి నుంచి తను ఎంత మెసేజ్ చేసేవాడు రోజు అన్నది ఎవిడెన్స్ గా ఇప్పుడు నాకు కొంచెం సేవ్ అయ్యాను. తర్వాత రాజ్ తరుణ్ కూడా నేనేమి రిలేషన్లో లేనని చెప్పట్లేదు. 2014 నుంచి 2017 వరకు తనతో రిలేషన్లో ఉన్నాను. దాని తర్వాత జస్ట్ ఆమెని భరించాను తప్పితే తనతో రిలేషన్లో లేను. దాని తర్వాత ఆవిడ మస్తాన్ సాయి అనే వ్యక్తితో నా అపార్ట్మెంట్లోనే, తను పై ఫ్లోర్లో ఉండేది, నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. వాళ్ళిద్దరు కొట్టుకునే వాళ్ళు కూడా, వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కూడా ఉండేది. అదంతా తెలుసు అని ఇంతకు ముందు రికార్డింగ్స్ అవన్నీ కూడా వినిపించడం జరిగింది. ఆమెతో రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2014 నుంచి 17 ఆ టైం వరకు కూడా మేము ప్రాపర్గా రిలేషన్షిప్లో ఉన్నాం. ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2017 వరకు. 2017 తర్వాత భరించేం తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా, శారీరకమైన రిలేషన్షిప్లో లేను. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో అప్పుడు ఉన్న మస్తాన్ సాయి ఇప్పుడు మెయిన్ రోల్ ఎలా లీడ్ చేస్తున్నాడు అంటే, ఈ లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్న సంబంధాన్ని, ఆమె లావణ్య ఉన్న వీడియోస్ డిలీట్ చేసుకోవడానికి మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని లావణ్య కొట్టేసింది. ఆ కొట్టేసిన హార్డ్ డిస్క్లో ఏమేమి ఉన్నాయంటే 200 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. ఇది పోలీసులకు ఇచ్చింది లావణ్య. ఇరికిచ్చింది నన్ను మళ్ళీ. ఎవరి ఒకటి చూడండి సార్, మీరు నన్ను ఇరికిచ్చింది సార్. చూడండి సార్, మీరు చూడండి, నన్ను మొత్తం పక్కాగా నన్ను ఒక్కటి చూడండి సార్ మీరు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2వ తేదీన తను కేసు పెట్టింది. అది చూసిన పోలీసులు అయితే అవాక్కైపోయారు. దానిలో 200 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయి అనేవాడు ఏం చేసేవాడంటే, ఇలా న్యూడ్ వీడియోస్ ఇవన్నీ చేసుకుని ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బాగా వాడుకుని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత అందరినీ మోసం చేయడం తన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మస్తాన్ సాయి గురించి మాట్లాడుతున్నాం. మస్తాన్ సాయి ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో జాబ్ చేసేవాడు. దీంట్లోనే 2022వ సంవత్సరంలో తను టూర్కి గోవాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తితో పరిచయం అయింది. అతను ఎవరంటే ఒక డ్రగ్ డీలరు. అప్పటి నుంచి డ్రగ్స్ అమ్మే వ్యక్తిగా మస్తాన్ సాయి కూడా ఒకటి జాబ్ మానేసి చేస్తూ ఉండేవాడు. దీని తర్వాత ఢిల్లీలో ఉండే ఒక డ్రగ్ డీలర్తో తనకి పరిచయం చేశాడు అతను. ఈ పరిచయం అయిన తర్వాత మస్తాన్ సాయి పూర్తిగా డ్రగ్స్ అమ్మడము, కొన్ని దాంట్లో చాలా మిగులుతుండేది అమౌంట్ కూడా, కొన్ని అమ్మడము, కొన్ని తను ఉంచుకొని ఫ్రెండ్స్కి అందరికీ అలవాటు చేయడము, మంచిగా ఎంజాయ్ చేస్తుండేవాడు. దీని తర్వాత ఈ డ్రగ్స్ అమ్మడంలోనే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అని మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అనే కేసులో కూడా లావణ్య అండ్ మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వీళ్ళందరూ కేసులో ఉన్నారు. అప్పటి నుంచి అది కేసులో ఉన్నది. ఈ కేసు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ లావణ్యతో విడిపోవడం జరిగింది. అంతకు ముందు విజయవాడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తూ ఉన్న సమయంలోనే గుంటూరు దగ్గర పోలీసులు ఇలా తెలుసుకున్నారు అని ఆ హోటల్కి సంబంధించిన 2 అబ్బాయిల్ని మస్తాన్ సాయి వెళ్ళి వాళ్ళని డ్రగ్స్ తీసుకురావడం అని చెప్పడం జరిగింది. అప్పుడు పోలీసులు వాళ్ళని పట్టుకోవడంతో ఇతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరులోని ఒక దర్గాకి వాళ్ళ నాన్న ధర్మకర్తగా ఉండేవాడు, అక్కడే దాక్కున్నాడు అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత 2024లో మస్తాన్ సాయిని ఎలాగోలాగా ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు. కానీ ఎప్పుడు రిలీజ్ అయ్యాడు అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. దాని తర్వాత 2025వ సంవత్సరంలో జనవరిలో లావణ్యని కొట్టడానికి మస్తాన్ సాయి అండ్ మొహిద్దీన్ అనే మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు కొట్టడానికి. కానీ లావణ్య అప్పుడు తప్పించుకుని ఫిబ్రవరి 2వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కానీ దాంట్లో ఉన్న అమ్మాయిలు ఎవరు అంటే, ఈ మస్తాన్ సాయి చెప్తున్నాడు వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. తను వైఫ్ ఒక్కరే ఉండేది ఆ వీడియోస్లో అని చెప్తున్నాడు.
కానీ బిగ్ టీవీ అనే ఒక దాంట్లో మాత్రం ఆ వీడియోలు ఎలా లీక్ అయ్యాయో దాంట్లో మాత్రం ప్లే చేస్తున్నారు. కానీ అమ్మాయిల జీవితాలు పోలీసుల చేతికి వెళ్ళిన తర్వాత ఇలా బయటికి ఎలా వచ్చాయి, ఇంతమంది జీవితాల్ని ఆ వీడియోలు కానీ బయటకు వస్తే ఏం జరుగుతుంది, అంతమంది అమ్మాయిల జీవితాలు పాడవుతాయి అని లేకుండా పోలీసులు ఎలా లీక్ చేశారు అదంతా అయితే మనకు తెలియదు. 2024లో పోలీసులు పట్టుకున్న మస్తాన్ సాయి ఎప్పుడు రిలీజ్ అయ్యాడు, అంత పెద్ద కేసులో డ్రగ్స్ కేసులో ఉండే మస్తాన్ సాయి అంత ఈజీగా రిలీజ్ ఎలా అయ్యాడు? ఈ మస్తాన్ సాయి తనని బెదిరించి, అంటే ఎలా బెదిరించాడని లావణ్య చెప్తుందంటే, ఆ మస్తాన్ సాయి అండ్ లావణ్య ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. దాని తర్వాత మస్తాన్ సాయి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి లావణ్య వెళ్ళింది. తన బెడ్రూమ్ లో ఇలా క్లాస్ బట్టలు చేంజ్ చేసుకుంటుండగా అక్కడ కెమెరా ఉండింది, అలా రికార్డ్ అయింది. దాంతో బెదిరించి తన్ని లైంగికంగా కూడా వాడుకున్నాడు, రేప్ చేశాడు అని ఇంతకుముందు కేసు కూడా పెట్టింది. ఒక లాడ్జ్ లో రేప్ చేశాడు అని పెట్టింది. దాని తర్వాత ఇంకొకసారి రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోవట్లేదని ఒక కేసు పెట్టింది. దాని తర్వాత మస్తాన్ సాయి కూడా పెళ్లి చేసుకోవట్లేదు అని పోలీసు కేసు కూడా తను పెట్టింది. అది ఆల్రెడీ రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ కూడా చూపించాడు. కానీ లావణ్యకి మస్తాన్ సాయికి, లావణ్యకి రాజ్ తరుణ్ కి ఉన్న సంబంధం ఏంటో అయితే తెలియచేయలేదు. ఇంతకుముందు వీళ్ళ కేసుల్లోనే శేఖర్ భాష అనే వ్యక్తి రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా ఎన్నో చెప్పాడు. మస్తాన్ సాయికి అండ్ లావణ్యకి సంబంధం ఉందని ఆడియో క్లిప్స్ అవన్నీ రిలీజ్ చేస్తున్నాడు. అవన్నీ ఎంతెంత నిజాలు, కానీ లావణ్య మాత్రం అది బెదిరించి చేశాడు అని చెప్తుంది. ఆ న్యూడ్ కాల్స్, న్యూడ్ పిక్స్ అవన్నీ కూడా బెదిరించడం వల్ల జరిగింది అని చెప్తుంది. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి వీడియోస్ ఇవన్నీ పోలీసులు చూసిన తర్వాత అవన్నీ నిజాలైతే మాత్రం మస్తాన్ సాయి ఎంతమంది అమ్మాయిల జీవితాల్ని ఆడుకున్నాడో తెలుస్తుంది. కానీ అవన్నీ కానీ నిజాలైతే మాత్రం తనకి కోర్టు వేసే శిక్ష మాత్రం అంతా ఇంత ఉండదు. కానీ అమ్మాయిలు మీరు మాత్రం బీ కేర్ఫుల్. ఇలాంటి అబ్బాయిలు అడుగడుగున ఉంటున్నారు. మీరు వాళ్ళు ఏదో ప్రేమగా అడగగానే ఒక న్యూడ్ కాల్ చేసేయడము, న్యూడ్ పిక్స్ పెట్టేసేయడము, ఇదంతా చేసేస్తూ ఉన్నారు. కానీ అవి ఎంతవరకు వెళ్తున్నాయి అని ఆలోచించడం లేదు. అబ్బాయిలు కూడా అది ఏంటి, ఇలాంటివి అవసరమైతే ఇంకెక్కడో చూసుకోవచ్చు కదా, ఆ అమ్మాయిలనే చూడాలని ఎందుకు అనుకుంటారు? వాళ్ళని ఇరికించడానికి మీరేమైనా అదొక ప్లాన్ ప్రకారం వేస్తుంటారా ఏంటి అర్థం కాదు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.